పట్నాలు పల్లెలు ఎక్కడ చూడు ఇప్పుడు ఓట్ల సవరణ ముచ్చట్లే వినబడుతున్నాయి. శాంపుల్ ఫామ్లు వాట్సాప్ గుంపులలో పంపుకుంటా అట్లా నింపాలే ఇట్లా నింపాలే అని జనాలకు సోయ కల్పిస్తుర్రు నింపినోళ్ళు. జనం కూడా ఓట్లు పోకుండా అన్ని తీర్లా జాగ్రత్త పడుతుర్రు. అయితే అంత మంచిగా నడుస్తున్న యాళ్ళ ఓటర్ లిస్టుల పేరు లేదు అని చెప్పి పట్నంలో ఒకళ్ళు జీవి తీసుకుర్రాట. మరి ఓట్ల సవరణకు జీవి తీసుకునుడుకు సంబంధం ఏందో మీరే చూడుర్రి. అయ్యో, ఓట్ల సవరణ జరుగుతున్న సర్కార్యంలో ఎంత ఘోరమైంది చూడు. ఓటర్ లిస్ట్ లో పేరు లేదని చెప్పి జీవి తీసుకుంటుకి అన్న ముచ్చటేందంటే, ఈ బాయ్సా పేరు షేక్ ముజీబుర్ రెహమాన్, కారు తోలుతాడు, ఉండేది బోరబండ దిక్కున్న భరత్ నగర్. అయితే ఈ నడుమ ఓట్ల సవరణ పేరుతోని అధికారులు ఇల్లు తిరుక్కున్న కాగితాలు ఇస్తారు కదా, అగో అట్లనే వీళ్ళింటి దిక్కు సుధా వచ్చిరాట అధికారులు. కానీ ఆ లిస్టులకి అన్న పేరు లేదు. ఇగే ఉంది, ఓటర్ లిస్ట్ లో పేరు లేదంటే అది ఎంత పెద్ద తప్పు అని మన అది పెట్టుకుండు. అందరి పేర్లు ఉన్నాక నా పేరు లేదు, ఆయనతో పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా ఎట్లా అని లోపలనే మస్తు రంది పెట్టుకున్నాట. ఇంటోళ్ళకి చెప్పి బాధపడ్డాడు కూడా. ఇక అన్న మనాది విన్న ఇంటోళ్ళు గట్ల ఏం కాదు, అరెస్ట్ ఎందుకు చేస్తారు, ఏం కాదు, నిమ్మలపడు అని ఎంత చెప్పినా సుతా భయం మాత్రం పోలే. దీంతో నన్ను అరెస్ట్ చేస్తే నా భార్య పిల్లలు ఏం కావాలి అని రాత్రి అంతా బుగులు పడి పొద్దు పోయినాక ఉరి పెట్టుకొని పానం తీసుకుండు. अपना क्या समझे इससे यार, मतलब क्राइम भी ले आके डाल देते ऐसा समझ? ये टेंशन क्या टेंशन था? मतलब दीवाने बच्चे लेके काम भी जा रहे हैं तो क्या होता है कि मेरे बच्चा का कैसा होता है कि मेरे बच्चा कौन देखता है कि काम भी जाते कि कहाँ की भी जा रहे क्या की बोल रहे क्या के ये बोलते थे, ये टेंशन लेते थे उन्होंने। मैं बोली काम भी नहीं भी जाते जी, कहीं को भी जाते बोला तो भी नहीं सुनते थे, वो मेरे को बहुत भी कर रहा है. అది ఏం కాదు, ఎవరు అరెస్ట్ చేయరు అని ఎంత చెప్పినా సుతా ఈయన కూడా గింత పని చేసిండు. మరి నన్ను అరెస్ట్ చేస్తే నా పిల్లలు ఏం కావాలనుకున్న పెద్ద మనిషి ఇప్పుడు పొరాగా లేకుండా వాయే. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది, ఆగమే కదా. అందుకే గిసుండి అనుమానాలు ఎవ్వరు పెట్టుకోకురి. ఓటర్ లిస్ట్ లో పేరు లేనంత మాత్రాన అరెస్ట్ బిరెస్ట్ ఏ ఉండదు, ఓటు ఉండదు. ఓటుతో పాటు సెంటర్ సర్కార్ ఇచ్చే పథకాలు ఉండవు. అంతేగాని ఇట్లా రంది పెట్టుకొని పానాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పుకొస్తున్నారు అధికారులు.